హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు ఎస్ఆర్ టీవీ. సో ఈరోజు అయితే అప్డేట్ అయితే తెచ్చిన బిగ్ బాస్ నేను కావేరి అయితే. సో ఈరోజు స్టార్టింగే చూసుకున్నట్టయితే నాగమణి కంటే అయితే ఒక స్క్రిప్ట్ లాగా అనుకోవచ్చు, ఒక సీన్ అయితే చేశాడు. ఆడియన్స్ని అయితే చాలా ఎమోషనల్ అయితే చేశాడు. సో ఎలా అనిపించింది కావేరి? ఇద్దరు కంటెస్టెంట్స్ ఒక స్క్రిప్ట్ అయితే ఇచ్చారు, ఒక సీన్ చేయమని ఆడిషన్ టైప్లో అయితే చెప్పారు. సో అది చూసినప్పుడు అయితే నాకు చాలా బాధ కలిగింది. నీకు ఎలా అనిపించింది నాగమణి కంటే అలా చేయడం వల్ల? అంటే ఫస్ట్ గా అయితే మస్తు ఎమోషనల్ చేసినాడు కదా ఇద్దరు కంటెస్టెంట్స్ ని కూడా, అంటే వాళ్ళ డాటర్ గురించి చెప్పి ఇద్దరు కంటెస్టెంట్స్ ని కూడా మస్తు ఎమోషనల్ చేసినాడు. ఇద్దరే కాదు, ఆడియన్స్ కూడా. ఆడియన్స్ ఆబ్వియస్లీ ఆడ హౌస్ లో ఇద్దరు కంటెస్టెంట్స్ అయినప్పుడు ఆబ్వియస్లీ ఆడియన్స్ అయితే అవుతారు. సో ఇద్దరికి కూడా వాళ్ళ డాటర్ గురించి పాస్ట్ స్టోరీస్ ఏదో అని చెప్పి మొత్తం ఎమోషనల్ చేసినాడు వాళ్ళిద్దరిని. అదే యుఎస్ లో ఏదోనంట, నేను యుఎస్ లో ఎంత బాగా తిప్పాను ఏంటి అనేసి అయితే బాగా చెప్పాడు. చాలా ఎమోషనల్ ఎట్లా అనిపించింది. ఆయన అయితే వాళ్ళ డాటర్ ని మిస్ అవుతున్నట్టు అయితే అర్థమైంది. సో ఎనీవేస్ నాగమణి కంటే అయితే ఇంకా మంచిగా ఆడాలని అయితే కోరుకుందాం గైస్. ఇది చూసుకున్నట్టయితే సో మనం స్టార్టింగ్ చూసుకున్నట్టయితే ఇక చీఫ్స్ వాళ్ళ టీంలోకి ఎవరెవరు వస్తారు క్లయింట్స్ అనేది వాళ్ళు సెలెక్ట్ చేసుకోమని చెప్పారు బిగ్ బాస్. సో ఫస్ట్ చూసుకున్నట్టయితే చెప్తారా కావేరి? చెప్పండి. ఎందుకంటే బాగా ఫాలో అవుతుంది వాళ్ళని. సో అది గైస్, శక్తి టీం నుంచి అయితే నిఖిల్, కాంతారా టీం నుంచి అయితే సీత, వీళ్ళైతే చీఫ్ అని మన అందరికి తెలిసిందే. వాళ్ళ టీంలోకి ఎవరెవరు వెళ్ళారంటే శక్తి టీంకి నిఖిల్ టీంకి సోనియా, పృథ్వీ, నాగమణికంట, యష్మి వెళ్ళారు. కాంతారా టీంకి నైనిక, నబిల్, ఆదిత్య, ప్రేరణ. ఇంకోటి ఇందులో ట్విస్ట్ ఏంటంటే గైస్, ఫస్ట్ యష్మి సీత టీంలోకి వెళ్ళింది, కానీ లాస్ట్ ప్రేరణ మిగిలిపోవడం వల్ల ఇక ప్రేరణకి కాంతార టీంకి వెళ్ళాలని అయితే అనిపించలేదు, కానీ ఇక తప్పదు అన్నట్టు వెళ్తా అన్నట్టు కొంచెం ఏదో ఏమంటారు కావేరి, ఇష్టం లేనట్టు వెళ్తుంది టీంలోకి, నిఖిల్ టీంలోకి ప్రేరణ. కానీ ఇక నోటెడ్ మహేష్ కి చెప్పింది ప్రేరణ వెళ్ళాలని ఇష్టం లేదు, ఏదో ఫోర్సబుల్ గా వెళ్తున్నా అని. ఎగ్జాక్ట్లీ గస్, మీరందరూ కూడా చూస్తున్నారు కదా. సో చూసారు కదా లాస్ట్లో ప్రేరణ అన్ని 1 సెకండ్ బిగ్ బాస్ నేను ముందు డిసిషన్ తీసుకుంటాను కూడా అన్నది, కానీ ఇక ఫైనల్గా అయితే నిఖిల్ టీంలోకి వెళ్ళింది. కానీ ఇక్కడ ట్విస్ట్ ఏంటంటే సీతా టీంలో యష్మి ఉన్నాక ఇందులో నుంచి అందులో నుంచి ఇందులోకి షిఫ్ట్ అవ్వడం వలన మేబీ ఇప్పుడు ప్రేరణ సీతా టీంలోకి వచ్చింది, యష్మి నిఖిల్ టీంలోకి వెళ్ళింది. యష్మి ఏమన్నది తెలుసా? నేను ఎక్కడున్నా నా ఆట ఎఫెక్ట్ పెడతా, ఎఫర్ట్స్ పెడతా అనేసి అన్నది. సో గైస్, అందుకే ఫస్ట్ బెంచ్ స్టూడెంట్ పక్కన పెట్టుకోవాలి కాబట్టి మస్తు కవర్ అప్ చేస్తున్నావు రోజు. నేను లాస్ట్ బెంచ్ స్టూడెంట్, కావేరి ఫస్ట్ బెంచ్ స్టూడెంట్ అని. ఆబ్వియస్లీ గైస్, నేనేమో తప్పు మాట్లాడితే కావేరి కూడా కరెక్షన్ చేస్తుంది కాబట్టి. సో అది గైస్, ఇప్పుడు యష్మి అయితే ఎక్కడున్నా నేను ఆట మంచిగా ఆడతా, నేనైతే ఎక్కడున్నా తగ్గేదేలే అన్నట్టు అయితే యష్మి అయితే నిఖిల్ టీంలోకి వెళ్ళింది. సో ఇది గైస్, ఇప్పుడు కంటెస్టెంట్స్ అందరూ వాళ్ళ టీంని సెలెక్ట్ చేసుకున్నారు చీఫ్స్. సో నెక్స్ట్ చూసుకున్నట్టయితే నాకు పక్కా అనిపించింది గైస్, ఇది పక్కా షూర్. నేను చెప్పేది ఏంటంటే సోనియా, పృథ్వీ, నిఖిల్ గ్రూప్ గేమ్ ఆడుతున్నారు పక్కా అనిపించింది. ఎందుకంటే 2-3 సిచ్యువేషన్లో నేను చూసాను, నేను అబ్జర్వ్ చేశాను. చిన్నోడ పెద్దోడ అని ఇంకా ఎన్ని రోజులు గైస్ ఈ సోనియా, అందరూ ఎలిమినేట్ చేయండి అని కింద కామెంట్లు అయితే గట్టి వేసుకుంటున్నారు సోనియా మీద, కానీ ఇంకా తగ్గట్లేదు ఆమె అయితే. ఇంకెప్పుడు మారుతుంది ఆమె చీఫ్ అయినాక కూడా మారదు, మరి ఇస్తారో ఏరో. కానీ నిఖిల్ అయితే చాలా కష్టపడుతున్నాడు ఒక అమ్మాయి కోసం, ఆ అమ్మాయిని చీఫ్ చేయడానికి. అసలు ఎలా అనిపిస్తుంది కావేరి, ఒక అమ్మాయి కోసం ఒక నిఖిల్. ఇప్పుడు సోనియా అయితే ఆమె ఓన్ డెసిషన్ పైన గట్టిగా ఫిక్స్ అయిపోయి ఉంది. అంటే ఇప్పుడు చేంజ్ అవ్వాలని అనుకుంటున్నావు నువ్వు? ఇద్దరు అబ్బాయిల జీవితాలతో ఆడుకుంటుంది సోనియా, ఇది హెడ్లైన్ చేసుకోండి. ఇది ఇప్పుడు ఒక రియాలిటీ షో అంతే. ఆమె ఫ్యామిలీ ఆమెకి వేరే గుంటావు, ఏదో జస్ట్ ఆమెకి ఒక రియాలిటీ షో గేమ్ ఆడుతుంది అంతే. కానీ దాన్ని నువ్వు సీరియస్ తీసుకోకు మహేష్. గైస్, ఇంకోటి మీకు చెప్పాల్సింది ఏంటంటే, కింద కామెంట్లో ఏమంటున్నారంటే సోనియా ఎలిమినేట్ చేయండి బిగ్ బాస్ అనే కింద కామెంట్లు చేస్తున్నారు. కానీ కొంతమంది సోనియా ఫ్యాన్స్ కూడా సోనియా గురించి నెగిటివ్ చెప్పకండి అని అంటున్నారు. మీరు ఏ డిసిషన్ ఇస్తే మేము అదే డిసిషన్ చెప్తాం గైస్, అంతే. మేము తప్పుగా మాట్లాడట్లేదు, అందులో ఉన్న కంటెస్టెంట్స్ గురించి అయితే కవరప్ చేస్తున్నాయి గైస్. ఓకే, సో ఇది గైస్, సోనియా అయితే నాకైతే సేఫ్ గేమ్ ఆడుతుంది, గ్రూప్ గేమ్ ఆడుతుంది అని అయితే మిగతా కంటెస్టెంట్స్ కూడా హౌస్లో ఉన్న వాళ్ళందరూ ఇదే మాట అంటున్నారు. అది నిజమే అనుకుంటాను నేనైతే. సో ఎందుకంటే ఎప్పుడు చూసినా వాళ్ళు ముగ్గురే ఉంటారు, ఏదో ట్రయాంగిల్ లవ్ స్టోరీ లాగా ముగ్గురే ఏదో షేర్ చేసుకుంటున్నారు. ఇంకోటి సోనియా ఏమంటుంది తెలుసా, ఏదన్నా మనం ముగ్గురమే షేర్ చేసుకుందాం రా, మిగతా వాళ్ళతో షేర్ చేసుకోవద్దని ఓపెన్గా చెప్పేసింది పృథ్వీతో. సో మేబీ చూద్దాం మరి ఆడియన్స్ ఎప్పటిదాకా తీసుకెళ్తారో, మరి ఇలా గ్రూప్ని ఎప్పుడు విడగొడతారో చూద్దాం ఆడియన్స్ అయితే. సో ఇది గైస్, వీళ్ళ గ్రూప్ గురించి ఎక్కువ మాట్లాడుతూ కూడా టైం వేస్ట్ అని నాకు అనిపిస్తుంది. సో నెక్స్ట్ మనం చూసుకున్నట్టయితే మొదటి ఛాలెంజ్ అయితే స్టార్ట్ చేశారు బిగ్ బాస్. ఇంకోటి దీనికి ముందు ఏమంటే బిగ్ బాస్ అయితే ఒక సర్ప్రైజ్ ఇచ్చాడు, 12 మంది వైల్డ్ కార్డ్ ఎంట్రీ అని. రోజు సర్ప్రైజ్ అని అలా చంపుతున్నావు. మొన్న
వీక్ ఫస్ట్ నుండి చెప్తున్నాడు కదా గైస్ మనకి సర్ప్రైజ్ అని. చెప్పినావా సర్ప్రైజ్ ఏందో చెప్పినా? గైస్ ఈమె పదే పదే గుర్తు చేస్తుంది గైస్. బిగ్ బాస్ స్టార్ట్ అయ్యి 4th వీకే ఇది రన్ అవుతుంది, 4th వీకే, ఇంకా చాలా డేస్ ఉంది. ఇంకా అంటే ఫస్ట్ వీక్ సర్ప్రైజ్ ఇంకా చెప్పలేడు కదా మనకి, సో ఇప్పుడు 4th వీక్ వచ్చింది. ఫస్ట్ వీక్ ది చెప్పేస్తే ఈ 4th వీక్ ది దీని గురించి కొంచెం సస్పెన్స్ పెట్టిన చెప్తా గైస్, మీ అందరికి చెప్తా, ఇంకా త్వరలోనే చెప్తా. టార్చర్ అనిపిస్తుంది నాకు కూడా. సో ఇది గైస్, ఇంకా బిగ్ బాస్ అయితే 12 మంది వైల్డ్ కార్డ్ ఎంట్రీతో అయితే రాబోతున్నారు. సో నాకైతే సర్ప్రైజ్ లాగా అనిపించింది. ఇది ఉండొచ్చో ఉండకపోవచ్చో, కానీ ఇందులో ఒక ట్విస్ట్ ఏంటంటే వీళ్ళకి ఒక టాస్క్ పెట్టారు. ఒక టాస్క్ గెలిస్తే వైల్డ్ కార్డ్ ఎంట్రీ లేదు, ఓడిపోతే మాత్రం వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఉంటుంది. కానీ ఈరోజు 2 టాస్కులు జరిగాయి, ఒకటి గెలిచారు, ఒకటి ఓడిపోయారు. సో మేబీ మళ్ళీ ఇందులో ఏమైనా ట్విస్ట్ ఉండొచ్చేమో మేబీ, నాకు తెలిసి. కానీ మొదటి ఛాలెంజ్కి బాల్ గేమ్ ఆడారు గైస్ కంటెస్టెంట్స్ అందరూ. ఏమన్నా ఆడారా, నాకైతే ఫుల్ అనిపించింది. ఎస్పెషల్లీ శక్తి టీంలో సోనియా, పృథ్వీ, నాగమణి కంటే యష్మి అయితే సూపర్ ఆడారు. అండ్ కాంతారా సీతా టీంలో కూడా నైనిగా, నబీల్, ఆదిత్య, ప్రేరణ వీళ్ళు కూడా చాలా బాగా ఆడారు. ఫైనల్గా గెలిచింది అయితే సీతా టీం. ఎస్పెషల్లీ సీత ఏమాత్రం అడుగు పెట్టిందో కాంతారా టీంలో, నిఖిల్ టీంని అయితే ఓడిపేసారు. సో ఎటకెళ్ళకి అయితే కాంతారా టీం అయితే గెలిచింది. చాలా రోజుల తర్వాత ఒక చీఫ్ మారడం వల్ల కాంతారా టీం అయితే గెలిచింది. సో ఫస్ట్ ఛాలెంజ్ అయితే కాంతారా టీం గెలిచింది. మరి వైల్డ్ కార్డ్ అయితే క్యాన్సిల్ అయింది. మేబీ చూద్దాం ముందు ముందు ఇంతమంది. ఇలా నాకు ఒకటి అర్థం కాదు, బిగ్ బాస్ ఇన్ని 12 వైల్డ్ కార్డ్ ఎంట్రీ అన్నారు, మరి రిస్కీ టాస్క్లు పెట్టడం వల్ల మేబీ మీరు ఏమైనా సేఫ్ గేమ్ ఆడుతున్నారేమో అనిపిస్తుంది. బిగ్ బాస్ మీరు అభయనవీన్ అన్నట్టు మీరు కూడా మేబీ భయపడుతున్నారేమో. అండ్ ఇప్పుడు ఎవ్రీ వీక్ కూడా టూ మెంబర్స్ ని ఎలిమినేట్ చేస్తారని చెప్తున్నారు. లైక్ ఇప్పుడు వైల్డ్ కార్డ్ ఎంట్రీ వచ్చిన తర్వాత అంతమంది ఉంటే ఎట్లుంటది హౌస్? సరిపోదు, హౌస్ సరిపోదు. సో గైస్ సరిపోవడం పక్కన పెడితే వాళ్ళు కొట్టుకొని చచ్చిపోతారు. 100 days కావాల్సింది 200 days. ఇంకా అది మనకి బోర్ కొట్టచ్చు, ల్యాగ్ అనిపించచ్చు. సో చూద్దాం, ఇందులో ఏదో ట్విస్ట్ ఉంటుంది కదా, బిగ్ బాస్ అంటేనే ఒక ట్విస్ట్ కాబట్టి. సో కాంతారా టీం గెలవడం వల్ల ఇప్పుడు ప్రైజ్ మనీ 1 lakh వచ్చింది ఈ టాస్క్కి. సో వాళ్ళు చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు, ప్రైజ్ మనీలో ఇంక్లూడింగ్ అవుతుంది కాబట్టి. సో ఈసారి మేబీ చాలా ఎక్కువ మనీ రాబోతుందేమో ప్రైజ్ మనీ. ఇంకా టఫ్ ఉండొచ్చేమో గేమ్స్ అయితే ముందు ముందు. ప్రతి ఛాలెంజ్ లో మనీని అయితే ఇంక్లూడ్ చేస్తున్నారు ఈసారి బిగ్ బాస్. సో అట్ లాస్ట్ ఇప్పుడు ప్రైజ్ మనీ ఎంత అనేది కూడా చెప్పినారు కదా. అవును కావేరి, నాకు ఒక చిన్న డౌట్. ఇప్పుడు బిగ్ బాస్ హౌస్లో నువ్వు వెళ్తావు కదా, వెళ్ళినప్పుడు నీకు ప్రైజ్ మనీ వస్తే నువ్వేం చేస్తావు? అంటే ఇంక్లూడింగ్ అంటే మేబీ నీకు అనే నేను ఏం చేస్తాను, మహేష్ కారు కొంటా అన్నాడు గైస్, i20 కారు కొంటా అన్నాడు. ఓకే, మహేష్ ఇచ్చేస్తాను నేను. థ్యాంక్స్. వెయిట్ చేస్తావా? వెయిటింగ్. ఓకే వెయిటింగ్. ఓకే సరే గైస్, ఇప్పుడైతే కావేరి అయితే నాకు ఇస్తా అని చెప్పింది. మేబీ ఇస్తుందో ఏదో చూద్దాం, అప్పుడు సిచ్యువేషన్. సో ఇది గైస్, 1 lakh అయితే గెలిచారు కాంతారా టీం. నెక్స్ట్ చూసుకున్నట్టయితే శక్తి టీం ఛాలెంజ్లో ఒకటి ఇప్పుడాక టాస్క్ పెట్టారు కదా గైస్. ఇంకో ట్విస్ట్ ఏంటంటే ఇప్పుడాక కాంతారా టీంలో గెలిచినందుకు వాళ్ళు సేఫ్ జోన్లో పడ్డారు, 1 lakh వచ్చింది వాళ్ళ టీంకి అయితే. కానీ ఇప్పుడు శక్తి టీం ఓడిపోవడం వల్ల అందులో ఉన్న క్లయింట్స్ అంతే కదా, క్లయింట్స్లో ఒకళ్ళు గేమ్ ఆడొద్దు అనేసి అబ్జెక్షన్ చేస్తారు బిగ్ బాస్. ఎవరిని తీసేస్తారని చెప్పమంటే చీఫ్కి అందరు కలిసి నాగమణికంట టార్గెట్ చేశారు గైస్. ఇక్కడ కూడా నాగమణికంట సేఫ్, సింపతి స్టార్ అంటున్నారు. కానీ మీరు అందరు చూస్తున్నారు కదా గైస్. సో నాగమణికంటకి ఫిజికల్గా ఆడలేరు, మెంటల్గా ఆడతారు. మెంటల్గా స్ట్రాంగ్ అంటారు, ఫిజికల్గా వీక్ అంటున్నారు. అది పదే పదే ఆ డైలాగ్ చెప్పి నాగమణికంటను వీక్ చేస్తున్నారు. అట్లా కూడా డిఫెన్స్ చేసుకుంటున్నాడు. ఎస్పెషల్లీ యష్మితో, నిఖిల్తో, పృథ్వీతో అయితే చాలా గట్టిగా ఆర్గ్యుమెంట్ అయితే చేశాడు, నేను ఎందుకు వీక్ అనేసి. ఇంకొకటి నేను ఇక్కడ నాగమణికంట గురించి అబ్జర్వ్ చేసింది ఏంటంటే ఆయన ఎమోషన్స్ ఏవైతే అందరితో షేర్ చేస్తున్నారు కదా, చెప్పినప్పుడు మాత్రం అందరు వింటున్నారు. తర్వాత ఎవ్వరు కూడా అది ఆయన చెప్పినవి ఇవి మైండ్ లో పెట్టుకోకుండా మళ్ళీ వాళ్ళు ఇష్టం ఉన్నట్టు బిహేవ్ చేస్తున్నారు. ఇప్పుడు ఎట్ లాస్ట్ అందరూ అయితే ఆయనని టార్గెట్ పెట్టుకున్నారు. సో ఇప్పుడైతే గేమ్లో నుంచి ఇప్పుడు ముందు గేమ్స్ చాలా బాగుంటుంది, తనకంటూ ఒకటి నిరూపించుకోవాలి, తన అంటే ఏంది, ఆయన స్ట్రెంగ్త్ ఏంది అదంతా చూపించుకుందాం అన్న టైంలోనే ఇప్పుడు గేమ్లో నుంచి తీసేస్తారు. అది నాగమణికంటకి మీరే చూస్తున్నారు కదా, ఆయనకి న్యాయం జరిగిందో అన్యాయం జరిగిందో మీరే డిసిషన్ తీసుకొని ఓటింగ్ ఇవ్వాలని కోరుకుంటున్నాం. ఈ వీక్లో అయితే నామినేషన్లో ఉన్నాడు. సో మేబీ మీరు సేవ్ చేస్తారని అయితే అనుకుంటున్నాను, కూతురు ఎమోషనల్తో అయితే సేవ్ చేస్తారనేసి అనుకుంటున్నాను.
సో ఇది గైస్ నాగమణికంటని తీయడం అయితే నాకు నచ్చలేదు. మేబీ ఇక సోనియా ఏం గేమ్ ఆడుతుందో, ఎప్పుడు ఎవరికొకరికి సలహాలు ఇచ్చుకుంటూనే ఉంటుంది, ఎప్పుడు చిన్నోడో పెద్దోడో అనుకుంటూ ఉంటుంది. టాస్క్లో అయితే నాకు ఏం ఎఫెక్ట్ పెట్టినట్టు అయితే అనిపించలేదు. కానీ నాగమణికంటే ఎక్కువ పెడుతున్నదని మిగతా కంటెస్టెంట్స్ వాళ్ళల్లో ఉన్న టీమ్స్ అందరూ అంటున్నారు. సోనియా బాగా ఆడుతుంది అనేసి. నాగమణికంట కన్నా ఎక్కువ ఆడుతుందని అనుకుంటున్నారు. సో ఆడియన్స్ అయితే చూస్తున్నారు కదా గైస్, మీరైతే చూడండి ఎవరు ఎంత బాగా ఆడుతున్నారు, ఎవరు ఏ పొజిషన్లో ఉన్నారో మీకే తెలుసు. సో నాగమణికంట తీయడం అయితే నాకు నచ్చలేదు, కావేరికి నచ్చలేదు. ఎస్పెషల్లీ ఆ ఒక్క గేమ్ వల్లనే నాకైతే నచ్చలేదు. ముందు సింపతి నీకు చెప్పినా అంటే నేను ఈయన గురించి ఏం ఆలోచిస్తున్నా అంటే సోనియా ఫ్యాన్ కదా ఆయన, సోనియా గర్ల్ ఫ్రెండ్ అంటే అబ్వియస్లీ సోనియానే కదా కానీ తీసింది. ఇప్పుడు సోనియా గురించి నెగిటివ్ గా చెప్తుంటే నేను ఆలోచిస్తున్నా మహేష్ కి ఇంట్రెస్ట్ వెళ్ళిపోయిందా సోనియా మీద అని. ఇక చూద్దాం, ముందు సోనియా గురించి ఎక్కువ మాట్లాడొద్దు. సో సోనియా ఓకే, మీరు బాగా ఆడాలని అయితే కోరుకుంటున్నాం. సో ఇది గైస్ మణికంఠన్ తీయడం అయితే అయిపోయింది. ఇక రెండో ఛాలెంజ్ అయితే ఇక స్టార్ట్ అయింది. ఇక చూసిరు కదా, అసలు బిర్యానీ టాస్క్ వచ్చింది భయ్యా. అది కానీ నాకు వస్తే మేబీ మళ్ళీ అక్కడిక్కడ పోయి మళ్ళీ ఫుడ్ దగ్గరికి వచ్చింది స్టోరీ. సెకండ్ టాస్క్ అదే కదా, బిర్యానీ టాస్క్. సో చాలా కష్టపడ్డారు. నబిల్ బాస్ ఇక్కడ మొత్తం ఫుడ్ గురించి గొడవలు అవుతున్నాయి హౌస్ లో, కాబట్టి ఫుడ్ గురించి కూడా ఒక టాస్క్ పెట్టినారు కదా. నబీల్ వచ్చిండు, సోనియా వచ్చిండు తినడానికి. కానీ సో నబీల్ అయితే బాగా ట్రై చేశాడు, సోనియా కూడా బాగా ట్రై చేశారు. అప్పటికి బిగ్ బాస్ ఫన్నీగా మధ్యలో క్వశ్చన్స్ అడగడం వాళ్ళకి డిస్టర్బెన్స్ లాగా అనిపించింది. అట్లయినా తిన్నారు. టాస్క్ గెలవడానికి కోసం వాళ్ళకి కాంపిటీషన్ రావద్దు అనేసి, వైల్డ్ కార్డ్ ఉండొద్దు అనేసి బాగా కష్టపడుతున్నారు. సో సోనియా కూడా ఏమన్నా అంటే బిగ్ బాస్ నేను తినలేకపోతున్నా, నాకు సపోర్ట్గా కావాలని అంటే అప్పుడు విష్ణుప్రియని ఇక్కడ యష్మిని తీసుకున్నారు. సో అట్లా కూడా టాస్క్ అయితే కంప్లీట్ చేయలే. ఆ టాస్క్ అయితే ఓడిపోయారు. ఆ టాస్క్ పేరు మహాతల్లిని అంట. ఏందో మహాతల్లిని ఆ టాస్క్. సో మేబీ ఆ టాస్క్ అయితే ఓడిపోయారు. మరి వైల్డ్ కార్డ్ అయితే ఉండకపోవచ్చు. సో వీడికి గాయస్ ఈరోజు అయితే టాస్క్తో అయితే ఎండ్ అయింది ఎపిసోడ్ అయితే. ఇక బిర్యానీ టాస్క్ వచ్చిందంటే మామూలుగా ఉంటుంది. ఫస్ట్ అయితే ఎగ్జైట్మెంట్తో నేను తింటా అనేసి అన్నారు. కానీ ఆ టాస్క్ అయితే ఓడిపోయారు. వైల్డ్ కార్డ్ అయితే ఉండకపోవచ్చు. మేబీ నెక్స్ట్ ఎపిసోడ్లో కంటిన్యూటీ అయితే ఉంటుంది, ఏం జరుగుతుంది ఏందనేసి. సో ఇది గైస్ ఈరోజు అయితే ఎపిసోడ్ అప్డేట్. ఎందుకంటే మేము షార్ట్ అండ్ స్వీట్ చేస్తున్నాము. ఏమైనా తప్పుగా మాట్లాడితే క్షమించండి. ఏమైనా పాయింట్లు మిస్ అయితే మీరు కింద కామెంట్లో చెప్పండి. అంతేగా కవిని, ఇంకేమైనా మిస్ అవుతున్నామా? మీ పృథ్వీ గురించి, మీ నిఖిల్ గురించి ఏమైనా చెప్తావా? పృథ్వీ అయితే డల్ అనిపిస్తున్నాడు నాకు ఈరోజు. అందుకే నేను కూడా కొంచెం డల్ ఉన్నాను. ఇంకోటి నైనిక కూడా ఎక్కడ కనిపించట్లేదు గ్యాస్. నైనిక గురించి కూడా ఎక్కువ డిస్కషన్ చేయాలి. నైనిక పృథ్వీ వీళ్ళిద్దరు ఫ్యాన్ కదా నేను, వాళ్ళిద్దరు కొంచెం డల్ ఉన్నందుకు నేను కూడా డల్ ఉన్నాను. మేబీ వాళ్ళు నామినేషన్ లో లేరంటే రిలాక్స్ అవుతున్నారేమో, అంతే కదా. అంటే ఇంకా వాళ్ళు కనిపించాలి అని నేను కొంచెం ఫీల్ అవుతున్నా. ఓకే, సో ఇది గైస్ రేపు చెప్తాం మేము ఎవరు ఎలిమినేట్ అవుతారు, ఎవరు డేంజర్ జోన్లో ఉన్నారు, అదంతా మీకు క్లారిటీగా చెప్తాం. ఇంతే గైస్ ఈరోజు అయితే ఎపిసోడ్ అప్డేట్. సో చూస్తూనే ఉండండి SR TV.